హలో ఫిష్ లవర్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఫామ్లో చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఉంటాయి కదా, డైలీ వర్క్స్. సో అవైతే చేద్దాం. యాక్చువల్లీ ప్లాటినం డమోయర్ని ఆల్రెడీ కిందటి వీడియోలో చెప్పినట్టు టెర్రస్ మీద పెట్టి బ్రీడ్ చేద్దామని చెప్పాను కదా. ఇది బ్యాక్ యార్డ్లో ఉన్నాయన్నమాట ఫిషెస్. సో టెర్రస్లో పెడదామని చెప్పి అన్నింటినీ కలెక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ నా దగ్గర అయితే 2 ఫీమేల్స్ 3 మేల్స్ ఉన్నాయి. సో ఇవి బ్రీడ్ చేద్దామని చెప్పి నేనైతే మీద స్టోర్ చేసిన బకెట్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ గత వీడియోలో చూపించాను కదా. సో మీకైతే ఇందులో బేబీస్ కూడా ఉన్నాయి. సో ఈ బేబీస్ని నేను సపరేట్ ట్యాంక్లో గ్రూమ్ చేద్దామని చెప్పి ఉంచాను. ఇవి కూడా తీసుకొచ్చాను. మ్యాక్సిమం సెటప్ అంతా మీదకైతే షిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే మన బీటా స్టాక్ అయితే రాబోతుందన్నమాట. సో బ్యాక్ యార్డ్లో ప్లేస్ అయితే సరిపోదు, అందుకే మొత్తం గప్పీస్ అన్నిటినీ టెర్రస్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే స్టోర్ చేస్తాను. దగ్గర దగ్గర 5 days నుండి స్టోర్ అయితే అయ్యాయన్నమాట. సో ఇందులో మనం టెంపరేచర్ మ్యాచ్ అయితే చేసుకోవాలి. ఒక 10 minutes అయినా మనం పెట్టుకోవాలన్నమాట టెంపరేచర్ మ్యాచింగ్. సో లేదు అంటే ఫిషెస్ అనేవి కొత్త వాటర్లోకి డైరెక్ట్గా షిఫ్ట్ చేయకూడదు. టెంపరేచర్ మ్యాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్లీ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ టబ్స్లోని అన్నిటిలోనే నేను స్టోర్ చేశాను. 5 days అయింది వాటర్ అనేది స్టోర్ చేసి ఉంచాను. సో బేబీస్ని కూడా సపరేట్ ట్యాంక్లో పెడదామని చెప్పి ఆ ట్యాంక్ని కూడా రెడీ చేద్దాం ఇప్పుడు మనం. సో చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా. సో కంప్లీట్గా వాటి టిప్స్ అయితే తెలుసుకుందాము. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు. సో పాత వాళ్ళు అయితే లైక్ కొట్టడానికి ట్రై చేయండి. వీడియోస్ అయితే డైలీ 2 daysకి ఒకటైనా పోస్ట్ చేస్తాను, లేదా 3 daysకి ఒకటైనా పోస్ట్ చేస్తాను. అది బేబీస్ కోసం ఒక ట్యాంక్ అయితే పెట్టామన్నమాట. ట్యాంక్స్ ఎందుకు చిన్న ట్యాంక్స్ అని అంటే, మనకు అవి 2 బేబీసే, ఎక్కువ బేబీస్ కాదు. ఏమైనా బేబీస్ వస్తే ఇందులోకి షిఫ్ట్ చేసేసి మనం గ్రూమ్ చేద్దాము. సో ఫైనల్లీ మనకి ఇవి కూడా ఓల్డ్ వాటరే. ఇవన్నీ ఇక్కడ నేను ఎప్పటికప్పుడు స్టోర్ చేసేస్తాను వాటర్ని. అయితే మా వాటర్ డైరెక్ట్గా వేసేసినా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది ఏజెన్సీ ఏరియా వాటర్ కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోద్ది. కాకపోతే నేను 5 days స్టోర్ చేసుకుంటాను వాటర్ని. సో అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్న వాటర్లో అదైతే రెక్టిఫై అయిపోద్ది అని చెప్పి మీరు కూడా స్టోర్డ్ వాటర్ యూజ్ చేయండి మ్యాక్సిమం టు మ్యాక్సిమము. లేదు అంటే ఓల్డ్ వాటర్ 50% నుంచి న్యూ వాటర్ 50% యాడ్ చేయండి, అలా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఏది చేసినా ప్రాబ్లం లేదు, కానీ ఏదో ఒకటి అయితే కంపల్సరీ చేయండి. అండ్ ప్లాటినం డమోయర్ ఇక్కడైతే నేను రిలీజ్ చేస్తున్నాను. బేబీస్ సపరేట్ చేయడానికి అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్గా రిలీజ్ చేస్తున్నాను. ప్లాటినం డమోయర్ అయితే సెకండ్ క్వాలిటీ అయితే మన దగ్గర ఉంది, ఫస్ట్ క్వాలిటీ కాదు. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి, బట్ దీన్ని బ్రీడ్ చేసి కొంచెం క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. దీని నుండి వచ్చిన ఫస్ట్ జనరేషన్ని మనం కొంచెం మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే తీసుకురావాలి. దానికి మోయినా కల్చర్ అయితే ఫీడ్ చేస్తే మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. ఆర్టిమియా కానీ మోయినా కానీ ఫీడ్ చేసుకుంటే క్వాలిటీ అవుట్పుట్ అయితే దిగుతుంది అనమాట. సో ఇందులో అయితే నేను గ్రూమ్ చేస్తున్నాను బేబీస్ అయితే. బేబీస్ ట్యాంక్స్ అయితే సపరేట్ ఇంకున్నాయి, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇలా మనం రేకు కానీ ఏదైనా అడ్డు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి నీడ ఏర్పడుతుంది అనమాట. నీడ వల్ల మనకి కూలింగ్ ఉంటుంది, మరీ అంత వాటర్ టెంపరేచర్ హీట్ ఎక్కిపోవడము అలాంటిది ఉండదు అనమాట. వీళ్ళినంత వరకు గోడ పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ కూలింగ్ అనేది ఉంటుంది మీకు. ఎండ నుండి వచ్చిన హీట్ని ఈ టబ్స్ అయితే జనరేట్ చేస్తాయి కాబట్టి కంపల్సరీ మనం గోడ పక్కనే పెట్టుకోవాలి. మ్యాక్సిమము సెంటర్లో పెట్టేస్తే హీట్ అయితే ఎక్కువైపోతుంది. ఈ వర్షాకాలం కూడా హీట్ వస్తుందా అంటే బ్రో అంటే ఖచ్చితంగా వస్తుంది. వర్షాకాలం కూడా ఎండ అయితే గట్టిగా కొడుతుంది మధ్యాహ్నం పూట. దాని నుండి రికవర్ అవ్వాలంటే ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి దీని మీద కూడా మనం ఏదైనా క్లాత్ అయితే కప్పుకోవాలన్నమాట. నేను ఎక్కువగా దోమతెరలు యూజ్ చేస్తాను. దోమతెరలు ఏంటంటే గాలి ఆడుతుంది అండ్ అట్ ఎ టైం మనకి నీడ కూడా ఉంటుంది అనమాట. మీరైతే గ్రీన్ మ్యాట్స్ యూజ్ చేయండి. మన నర్సరీ మ్యాట్స్ ఉంటాయి కదా, బ్లూ కలర్ నర్సరీ మ్యాట్స్, అవైతే యూజ్ చేయండి. ప్రతిదీ డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరు మాత్రం కంపల్సరీ లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం వల్ల నలుగురికి హెల్ప్ అవుతుంది అనమాట వీడియో. సో మెయిన్లీ నేను ఈ మధ్య మోయినా కల్చర్లో ఫెయిల్ అవుతున్నాను. అంటే నేను ఫ్రాంక్గా ఉప్పేసుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ ప్రొడ్యూసింగ్ అవ్వట్లేదు అనమాట. అది వర్షానికా లేదా నేను చేసిన టిప్స్గా ఏంటన్నది. సో ఎవరికైనా ఏదైనా తెలిసి ఉంటే నాకైతే చెప్పండి. నాకే అన్నీ తెలుసు అని నేను చెప్పట్లేదు, మీకు ఎవరికైనా ఏమైనా టిప్స్ తెలిస్తే నాకైతే చెప్పండి, ఫాలో అవుదాం. ఏమో ఆల్గే వాటర్లో ఎక్కువగా మనం గ్రోవ్ చేస్తున్నాం, దానివల్ల డెడ్ అయిపోతుందా ఏంటా అనేది అర్థం కావట్లేదు. చాలా లిమిటెడ్గా వస్తుంది అనమాట. సో కొంచెం ఈసారి ఫ్రెష్ వాటర్లో కూడా ట్రై చేద్దాము. అండ్ ఇవి కూడా ఓల్డ్ వాటర్ అయినబ్బా, ఈ గ్రీన్ వాటర్ అయినా సరే ఎలా అయినా గ్రీన్ వాటర్ మారిపోద్ది. మన టెర్రస్ మీద పెడితే ఖచ్చితంగా 7 to 6 daysలో గ్రీన్ వాటర్ అయితే కంప్లీట్గా మారిపోద్ది. గ్రీన్ వాటర్ ఫిషెస్కే కాదు, మొయినా కూడా చాలా హెల్తీ ఫుడ్.
కాకపోతే ఈస్ట్ ఎక్కువ వేయడం పొరపాటో లేకపోతే ఏంటో తెలియదు కానీ చాలా లిమిటెడ్గా క్వాంటిటీలో అవుతుంది. సో స్టాక్ కూడా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు పార్సల్ చేసి పంపించేస్తున్నాం కదా, సో మన దగ్గర ఉండట్లేదు అనమాట. ప్రొడ్యూసింగ్ అనేది ఎన్ని టబ్స్ పెడుతున్నా సరిపోవట్లేదు. ఇక్కడ నేను మొత్తం 6 టబ్స్ పెట్టాను, అయినా నాకు మోయినా కల్చర్ అయితే సరిపోవట్లేదు. నేనేమనుకుంటానంటే మొత్తం టబ్స్ని తీసేస్తాను, నెక్స్ట్ వీడియోలో తీసేస్తాను. ఆల్రెడీ గత వీడియోలో చెప్పినట్టు టబ్స్ అయితే పెట్టేసి ఆ టబ్స్లోని నేను ఫిషెస్ని గ్రోమ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఈ టబ్స్ అన్నింటినీ రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసేసి మళ్ళీ మోయినా అనేది కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో కల్చర్ అంతా ప్రాపర్గా అవ్వట్లేదు. కల్చర్ అంతటిని రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసేసి స్టార్టర్ ప్యాక్ ఉంచుకొని దాంతో మళ్ళీ ఆ టబ్స్ని మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ కొత్త టబ్స్ పెడతాను. ఆ వీడియో కూడా మిస్ అవ్వకండి. డైలీ నా వర్క్స్ అయితే నేను చూపిస్తాను. సో ఖచ్చితంగా మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. మీరు కూడా ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పచ్చు, అండ్ నేను కూడా మీకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. లైక్ వ్లాగ్స్ లాగా అనమాట, డైలీ వ్లాగ్స్ లాగా నేను పోస్ట్ చేస్తాను. డైలీ వర్క్స్ అయితే పోస్ట్ చేస్తాను. అందులో ఏమైనా టిప్స్, నాకు తెలిసిన టిప్స్ అయితే మ్యాక్సిమం మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు తెలిసినవి కూడా నాకైతే చెప్పడానికి ట్రై చేయండి. సో అవి కూడా నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేనైతే ఫార్మింగ్ అనేది చేస్తున్నాను. ఫార్మింగ్ సక్సెస్ఫుల్గా టాప్ 10 ఫిష్ ఫార్మ్స్లో ఒకటిగా మంది నిలిచిందంటే ఖచ్చితంగా అది మీ ఆదరణ బట్టే. సో మోయినా అయితే చాలా లిమిటెడ్గా ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో మొత్తంగా మనం కల్చర్ని డెవలప్ చేద్దాం. అండ్ ఇప్పుడు దీనికైతే ఈస్ట్ ఫీడింగ్ అయితే వేద్దాం. ఈస్ట్ ఫీడింగ్ ఎలా వేయాలి అని అయితే కొందరు అడిగారు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈస్ట్ ఫీడింగ్ ఒక టబ్కి ఎంత క్వాంటిటీ వేయాలి, ఒక టబ్కి ఎంత వేస్తే కరెక్ట్ అనేది చెప్తాను. అండ్ ఇందులో నేను షుగర్ యూజ్ చేయట్లేదు. ఈ మధ్య చాలామంది టబ్స్లో షుగర్ యూజ్ చేస్తున్నారు, కానీ నేను ఈ మధ్య షుగర్ అయితే యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఈస్ట్ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన దగ్గర ఇప్పుడు మోయినా కల్చర్ అయితే స్టార్టర్ ఉంది కదా, ఫ్రెష్ వాటర్లోకి అయితే నేను షిఫ్ట్ చేస్తున్నాను. ఫ్రెష్ వాటర్ అంటే ఓల్డ్ వాటరే, కానీ ఫ్రెష్ వాటర్ అనమాట. సో ఇందులోకి ఎందుకు అని అంటే ఈ కల్చర్నే నెక్స్ట్ వీడియోలో మనం 6 టబ్స్ ఫ్రెష్ వాటర్లో యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకు ఆల్గే వాటర్లో రిజల్ట్ అనేది చాలా తక్కువ ఉంది. సో దానికి రీజన్ ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. కొంచెం దాని మీద కొంచెం వర్కౌట్ చేసి మనం టబ్స్ అయితే చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. అందుకే ఈ ఫ్రెష్ వాటర్లో మోయినాని ఉంచామన్నమాట, బతికించడానికి ట్రై చేస్తున్నాము. ఒక్కొక్కటిగా క్రాష్ అయిపోతుంది. ఇప్పుడు నాకు 6 టబ్స్ ఉన్నాయంటే అందులో 3 టబ్స్ క్రాష్ అయిపోయి ఉన్నాయి. 3 టబ్సే ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్. సో దాన్ని రిమూవ్ చేయడానికి నాకు టైం చాలట్లేదు అనమాట. కొత్త టబ్స్ పెడదాము అని అంటే చాలట్లేదు. ప్రజెంట్ లైవ్ ఫుడ్స్లో గ్లిండర్ వామ్ అనేది కొంచెం బల్క్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేసి మనం సేల్ చేస్తున్నాం. మన మోయినా కూడా సేల్ చేస్తున్నాం. ఎవరికైనా కావాలంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు. ఈస్ట్ క్వాంటిటీ చెప్తాను. ఒక టబ్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఈస్ట్ అయితే సరిపోద్ది అనమాట. సో ఎక్కువ వేయకండి. 2 టేబుల్ స్పూన్స్ ఏంటంటే 2 టబ్స్ నేను వేస్తాను. సో అంటే 2 టేబుల్ స్పూన్స్ 2 టబ్స్ అనమాట. సో చాలా లిమిటెడ్లో వేసుకోవాలి ఈస్ట్ అనేది. ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచి క్వాలిటీలో మనకి ప్రొవైడ్ అవుతుంది. బట్ మీకు ఉంది కదా ఈస్ట్ అని చెప్పి ఎక్కువ వేసేసినా సరే క్రాష్ అయిపోవడము, బూజు పట్టేసడము, లేదంటే మీదకి తెప్పలాగా పేరుకుపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటివి ఏవి జరగకుండా ఉండాలంటే బాగా నీట్గా కలిపేసుకోండి. అండ్ ఎక్కువ వాటర్లో కలుపుకొని మన టబ్స్కి సపరేట్ చేసుకోవాలి. ఇంకా తక్కువ వేయాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఈస్ట్కి మన 2 టబ్స్కి వేసుకుంటే ఇంకా తక్కువ వేసినట్టు ఉంటుంది. అయితే ఇందులోని మనకి క్రాషింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట అలా వేసుకుంటే. బట్ అలానే క్వాంటిటీ కూడా కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే కంపల్సరీ ఈ ట్రిక్ అయితే పాటించండి. 2 టబ్స్కి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఈస్ట్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను కాబట్టి మీకు ఇలానే చెప్తున్నాను. ఇది మనకి కనిపిస్తుంది కదా, మనం ఇలా స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందని అంటే మొత్తం కలుస్తుంది అనమాట. టబ్బు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఒకే దగ్గర పడిపోయి అడుగుకి చేరిపోకుండా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ దీన్ని కలుపుకోవాలి మనం, అలా వదిలేయకూడదు. సో ఇలా మనం చుట్టూ కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుంటూ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈస్ట్ అనేది. నేను మ్యాక్సిమం అన్ని వీడియోలో చూపించవచ్చు, ఎందుకంటే నా డైలీ వర్క్స్లో ఇది ఒకటి కాబట్టి. సో మీకైతే కొంచెం ఎక్కువగానే చెప్పాను, సో అర్థమవుతుంది అని చెప్పి. 2 బేబీస్ అయితే మనం ప్లాటినం డంబోయర్ అయితే మనం సపరేట్ చేసుకున్నాము. 2 బేబీస్ పుట్టాయని చెప్పి మనం దాన్ని నెగ్లెక్ట్ చేయలేము, సపరేట్ చేసుకుంటాము. ఈ సపరేట్ చేసుకున్నవే రేపొద్దున పేరెంట్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా సేల్ కూడా చేసుకోవచ్చు. 1, 2 అయినా సరే నేను జాగ్రత్త చేస్తాను, ఎందుకంటే అవి మనకి ఫ్యూచర్ జనరేషన్లో పనికొస్తాయి కాబట్టి
చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటి కదా 2 కదా అని చెప్పేసి అసలు లైట్ తీసుకుంటారు, అందులో వదిలేస్తారు. ఆ బేబీస్ అయితే తినేస్తాయి అనమాట, ఐ మీన్ పేరెంట్స్ అయితే తినేస్తాయి. అది తినకుండా జాగ్రత్త చేసుకోవాలన్నమాట. నేను కొంచెం డెవలప్ చేద్దాము అని ఒపీనియన్ ఉంది, బట్ ఇదంతా మనకి ప్లేస్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి మనం చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ప్రెజెంట్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ చేంజింగ్ ప్రాబ్లమ్స్ తప్ప ఇంకేం లేదు. వాటర్ చేంజింగ్ అనేది నేను 10 డేస్కి ఒకసారి చేయాల్సి వస్తుంది, ఎందుకంటే స్లాబ్ కదా, సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ బీటా స్టాక్ వచ్చిందబ్బా. సో ఈ స్టాక్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు స్ట్రెస్గా ఉన్నాయి. ఇంపోర్టెడ్ ఫ్రమ్ థాయిలాండ్. సో థాయిలాండ్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న ఓహెచ్ఎమ్స్ అనమాట. ఓహెచ్ఎమ్స్ అంటే ఓవర్ హాఫ్ మూన్స్ అనమాట. సో ఇవన్నీ మొత్తం 30 pairs వచ్చాయి. వీటి వీడియోస్ అన్నింటినీ నేనైతే పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే వాటిని అన్నింటినీ పోస్ట్ చేస్తాను. కంప్లీట్గా నాకు ఒక టైం ఉండట్లేదు. ఇందులో 30 pairsలో నాకు దగ్గర 6 to 7 pairs అయితే సేల్ అయిపోయి, ఆల్రెడీ ఇంకొక 30 pairs ముందుకు తెచ్చాము. అవి కూడా డైరెక్ట్ సేల్ అయిపోయి, నేను వీడియో పెట్టక ముందే సేల్ అయిపోయాయి అనమాట. ప్రీ ఆర్డర్ అవి. సో అందుకే నేను అవి మీకు చూపించలేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా జెడ్ బ్లాక్ అనమాట, అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి కూడా బ్రీడింగ్ పెయిర్సే. బ్రీడింగ్ చేద్దామని చెప్పి నేనైతే నేను మీదకి ఇవి కూడా షిఫ్ట్ చేయాలన్నమాట. టైం కుదరక నేను షిఫ్ట్ చేయట్లేదు. నా డైలీ వర్క్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను, కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎవరికైనా ఏమైనా కావాలంటే వాట్సాప్ చేయండి.